అమరావతికి హైదరాబాద్కి మీరు ఏ కంపేర్ చేసినా, దేంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్గా హైదరాబాద్కే ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావటం చాలా సంతోషకరమైన విషయం. ఆ రాష్ట్ర అభివృద్ధిలో వారు డెఫినెట్గా అభివృద్ధి చేస్తారు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నా, దాంట్లో డౌట్ ఎవరికీ లేదు. అభివృద్ధి జరిగిన రియల్ ఎస్టేట్ వ్యవస్థకు వస్తే, రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే హైదరాబాద్ క్యాపిటల్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ అది ఎవ్వరూ కూడా ఈ హైదరాబాద్కి వచ్చే బెనిఫిట్స్లో కానీ, ఇన్వెస్టర్స్ కానీ భవిష్యత్తులో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇప్పుడే మా సోదరులందరూ నాకు సూచన చేశారు. ఆ సూచనల మేరకు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఈ సుందర నగరంగా తీర్చిదిద్దే దాంట్లో అది RRR విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, మూసీ ఫ్రంట్ మూసీ రివర్ని డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్లు, లింక్ రోడ్లు మరిన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాటి మీద పూర్తి దృష్టి ఈ ఎలక్షన్ పార్లమెంట్ కూడా అయిపోయిన తర్వాత పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత తొందరలో వాటి రిజల్ట్ హైదరాబాద్లో చాలా స్పష్టంగా మనకి కనిపించబోతుంది. వీటితో పాటుగా ఈ పాలసీస్ విషయంలో కూడా అది రిజిస్ట్రేషన్ పాలసీ ఇష్యూలో కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, అపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ కానీ, పర్మిషన్స్ ఇష్యూలో కానీ, బిల్డర్స్గా ఏవైతే ఈ కంపెనీలు సూచనలు ఇస్తున్నాయో వాటిలో కొన్ని జెన్యూనిటీ ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఈ కపుల్ ఆఫ్ డేస్లోనే ముఖ్యులందరితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఏవైతే సూచనలు గ్రౌండ్ రియాలిటీ ఉందో ఆ గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో ముందంజలో ఉండదన్నది ఈ వేదిక ద్వారా యావత్ హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో మార్కెట్ చాలా డల్ ఉందనో, పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, హైదరాబాద్ మార్కెట్ ఆ ఎఫెక్ట్ పడుద్దనో, ఇంకా దేశంలో ఏదో జరగబోతుంది, హైదరాబాద్లో ఆ ప్రభావం ఉండి ఏదో జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్ మార్కెట్ని ఇక్కడ ఉండే అన్ని వసతులు భౌగోళికంగా కానీ ఇతరత్ర ఏ రకంగా చూసినా హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. అది నేను చెప్పడం కాదు, మేధావులు చెప్పేది. అదే రకంగా ప్రభుత్వ పక్షాలు కూడా బిల్డర్స్ కోసమే కాదు, కస్టమర్స్ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు ఏదని బిల్డర్స్కి ముఖ్యంగా నేను తెలియజేసేది, ఏవైతే మీకు కొన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన న్యాయమైన రీజనబుల్ అని మీరు అనుకుంటున్నవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి ముందుంటుందని, భవిష్యత్తులో మీ సూచనలు సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదోడికి మంచి చేసే దాంట్లో, మీరు సహకరించే దాంట్లో మీకు అండదండలుగా ఈ పాలసీస్లో కొన్ని ఫ్లెక్సిబిలిటీ కూడా తీసుకొస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, గతంలో ఉన్న హైదరాబాద్ని మరింత ఇంప్రూవ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ హైదరాబాద్ని చేయటానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు అన్న చెప్పినట్లు ఏదైతే నేను వాళ్ళ స్టాల్ చూసుకుంటే ముందుకు వెళ్తుంటే హైదరాబాద్తో పాటు మిగతా సిటీస్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, అది బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ,
ఇంకా ఢిల్లీలో కూడా చేసేవాళ్ళు వాళ్ళు సేమ్ టీము 2-3 కంపెనీలతో మాట్లాడితే ది బెస్ట్ ప్లేస్ ఇస్ హైదరాబాద్ అని అన్నందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే మనకి మనం ఏదో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు, దేశ ప్రజలందరూ దేశంలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ రియాలిటీలో పెట్టే బిజినెస్ పర్సన్స్ కానీ హైదరాబాద్ సేఫెస్ట్ అండ్ వాళ్ళకి సేఫ్ ప్లేస్ అనేది ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నదనేది చెప్పకనే ఇప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వాళ్ళు ఉన్నారు, బెంగళూరు టీంలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా బెంగళూరు కంటే హైదరాబాదే బాగుందని చెప్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని మరింత డెవలప్ చేసే విధంగా ఈ పాలసీస్ మిత్రత్వ నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుతూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. But I must say we feel so honored and privileged to be in Hyderabad, and the city which is led by such exceptional leaders. Ladies and gentlemen, now is the time to move on forward. I'll be requesting all of you to kindly take your seats as